పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశాడు కదా, చేసినప్పుడు త్రిపురాసురుల్ని సంహరించాలి అంటే వాళ్ళు ముగ్గురు కొలీనియర్గా రావాలి, ఒకే లైన్లోకి రావాలి, అప్పుడే చంపడానికి కుదురుతుంది. వాళ్ళేమో అలా రావట్లేదు, ఎందుకంటే వస్తే చచ్చిపోతారని వాళ్ళకి తెలుసు. వెంటనే పరమేశ్వరుడు నందికి అనుజ్ఞ ఇచ్చేసరికి నందీశ్వరుడు ఏం చేశాడంటే ఒక భీకరమైన ఆకారం తీసుకున్నాడు, పెద్ద ఆకారం, విశ్వరూపం లాంటి ఆకారం. అప్పుడు నందికి 3 శృంగాలంటే 3 కొమ్ములు ఉండేవి, 3 రంగుల్లో ఉండేవి. ఆ 3 కొమ్ములతో త్రిపురాల్ని 3టిని గుచ్చి ఆయన అలా వరుసలో పట్టుకుంటే అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రంతో కొడితే ఆ త్రిపురాలు నాశనం అయిపోయి. వాటితో పాటు ఏమైంది, ఆ మధ్యలో ఉన్న పసుపు రంగు కొమ్ము ఉంది, అది కూడా ఒక ముక్క విరిగి కింద పడిపోయింది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే కొన్ని నంది విగ్రహాల్లో 2 కొమ్ములకి మధ్యలో ఇంకో విరిగిపోయిన చిన్న కొమ్ము లాంటిది ఉన్నట్టు చూపిస్తారు కదా, కారణం ఇదే. అప్పుడు నంది నొచ్చుకుంటే పరమేశ్వరుడు ఏం చేశాడంటే, నాయన గణపతి వెళ్ళి ఆ కొమ్ము ఎక్కడుందో వెతికి పట్రా, పసుపు కొమ్ము అని చెప్తే అప్పుడు గణపతి కిందకి వెళ్ళి భూలోకంలో వెతికితే ఆ కొమ్ము దొరికింది. అది స్వామి చేతితో తీసుకొచ్చాడు. గణపతి స్పర్శకి నోచుకుంది కదా అని నందీశ్వరుడు సంతోషిస్తే అప్పుడు శివుడు, సరే నంది నీకో వరం ఇస్తున్నాను, ఇది భూమి మీద చాలా విశిష్టమైన స్థానాన్ని తీసుకుంటుంది, శుభకార్యాలలో ఎప్పుడూ ఉపయోగిస్తారు అని స్వామి వరం ఇచ్చాడు. అప్పుడు గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికే ప్రథమ పూజ చేస్తారు అని చెప్పి వరం ఇచ్చాడు అనమాట.